నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మేడం. అది నా పేరు మహేష్ మేడం. మేము ఎస్ఐపిసి ఆస్పిరెంట్ మేడం. ఈ 2022లో నోటిఫికేషన్ వచ్చింది మేడం. మాకు 2022 నోటిఫికేషన్ వచ్చింది. దాదాపు 9 లక్షల మంది ఎగ్జామ్ అప్లై చేసుకున్నాం మేడం. 9 లక్షల మంది ఎగ్జామ్ అప్లై చేసుకుంటే ఎక్కలేని విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ తీసుకొచ్చింది మేడం. మా మీద ఒక పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం చేసినట్టు ఒక ఎస్ఐపిసి ఆస్పిరెంట్ మీద ఒక్కొక్క అభ్యర్థి మీద 3,500 నుంచి 4,000 రూపాయలు వసూలు చేసింది మేడం మా మీద. అంటే దాదాపు మా ఎస్ఐపిసి ఆస్పిరెంట్ల మీద 190 కోట్ల డబ్బులు వచ్చినాయి మేడం. 190 కోట్ల డబ్బులు వచ్చినప్పుడు ఇది ట్రాన్స్పరెంట్ ఎగ్జామ్ జరగలేదు మేడం. నువ్వు ఎక్కడ లేని విధంగా ఒక కానిస్టేబుల్ ఎగ్జామ్కు నెగిటివ్ మార్క్ తీసుకొచ్చారు మేడం. అంటే యూపీఎస్సీ లెవెల్లో లేని ఎగ్జామ్ని ఒక ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ ఎగ్జామ్కు నెగిటివ్ మార్కింగ్ తీసుకొచ్చినప్పుడు ట్రాన్స్పరెంట్గా నువ్వు క్వశ్చన్ పేపర్ తయారు చేయాలి. ఇప్పుడు నేను ఉన్నా మేడం, నేను నా 35 మార్కులు వస్తే చాలనుకుంటా. ఈయన ఒక స్టూడెంట్, ఈయనకు 100 మార్కులు వస్తాయి, ఈయనకు ఒక 70 మార్కులు వస్తాయి. నాకు 30 మార్కులు వచ్చిన 100 మార్కులతో కలుపుతారా మేడం? ఇప్పుడు మన దగ్గర 190 కాన్స్టిట్యూన్స్ ఉన్నాయి. 119 కేసీఆర్ గెలవమంటే గెలుస్తాడా? గెలవడు కదా. సో నేను అనేది ఏంటంటే ఇక్కడ 119 నువ్వే గెలవలేకపోయినప్పుడు నువ్వు ఈసారి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 60 మార్కులు పెట్టారు మేడం. అందరికి 60 అన్నప్పుడు అవే రూల్స్ పెట్టాలా? అట్లా పెట్టకుండా ఏం చేసినంటే 60 మార్కులు పెట్టకుండా 60 మార్కులు పెట్టినప్పుడు నువ్వు ట్రాన్స్పరెంట్ క్వశ్చన్ పేపర్ తయారు చేయాలి. 60 మార్కుల పేపర్ పెట్టకుండా నువ్వు 10 మార్కులు రాంగ్ ఇచ్చింది మేడం. నేను 60 మార్కులు అనుకుని నెగిటివ్ మార్కింగ్ ఉందిగా 1:5 మేడం. 5 మార్కులు పెడితే ఒక రంగు కావాలనే మేడం. ఎవరికి యుద్ధాలు ఇవ్వకుండా మళ్ళా ఇప్పుడు 60 మార్కులు ఉంది మేడం నాకు. నేను 60 మార్కులు అన్నప్పుడు 60 మార్కుల ఎగ్జామే రాస్తా. సో నేను 60 మార్కులు అన్నప్పుడు నువ్వు 10 క్వశ్చన్లు రాంగ్ ఇచ్చేసినావాడా? ఇప్పుడు నేనేం కావాలి? నువ్వు ముందే నేను 40, 50, 60 చేస్తా అంటే ఇంకో కొన్ని ఎక్కువ పెట్టోని లేకపోతే తక్కువ పెట్టోని, నాకు 40 కావాలని చెప్పి. సో నేను ఎక్కువ పెట్టడం వల్ల నా నెగిటివ్ విధానం పోయిందా? నెగిటివ్ వల్ల నాకు మార్కులు తక్కువ అయిపోయినాయి. నేను 60 మార్కుల కాడ 59 మార్కులు అయిపోయినా. సో ఆడొక తప్పు. ఈవెంట్స్ మేడం, ఈవెంట్స్ లాంగ్ ఎక్కడ పోయినసారి 5 ఈవెంట్స్ ఉంటుంటాయి మేడం. 5 ఈవెంట్స్లో ఈసారి 3 పెట్టిండు మేడం. 3 డబల్ బెంచ్ చేసిండు. అంటే 800 ఉంటే 600 చేసిండు. లాంగ్ జంప్ 3.8 ఉంటే 4 మీటర్ చేసిండు. ఇండియన్ ఆర్మీలో కూడా లేదు. షార్ట్ పుట్ 5.8 ఉంటే 6 మీటర్ చేసిండు. అదొక తప్పు. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ మేడం. మెయిన్స్ ఎగ్జామ్కి వస్తే 10 క్వశ్చన్లు ఉన్నాయంట. ఓడన్నా తలకాయ లేనోడు మెయిన్ ఎగ్జామ్ ఉన్నప్పుడు 10 క్వశ్చన్లు రాంగిస్తారా మేడం చెప్పురి? సో ఇక్కడ ఏమైందంటే అందరు డివైడ్ అయిపోయారు మేడం. ఏమైపోయిందంటే మా తెలంగాణలో మేమే నాన్ లోకల్ అయిపోయినాం. ఒక దిక్కేమో G1 57, 58, ఒక దిక్కేమో 46, ఒక దిక్కేమో క్వాలిఫై నోడు. సో ఇక్కడ మొత్తం ఏమైందంటే మా తెలంగాణలో మేమే అన్యాయం అయిపోయినాయి మేడం. దీని మీద ఒక నిజ నిర్ధారణ కమిటీ చేసి ఎస్ఐపిసి ఆస్పిరెంట్లకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేడం. అది మాట్లాడడం జరిగింది. లోపలికి వెళ్ళి వచ్చారా? అప్లికేషన్ ఏమైనా ఇచ్చారా? మరి ఇప్పటికి 3 సార్లు మేడం తీసుకుంటాము, సాల్వ్ చేస్తామని కొండా సురేఖ మేడం కూడా మాకు హామీ ఇచ్చింది మేడం. మీకు రేవంత్ రెడ్డి కొండా సురేఖ మేడం కలిసినాము, రిప్రజెంటేటివ్స్ ఇచ్చినాము. మా నెంబర్ కూడా తీసుకుంది. మేము సీఎం సార్తో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తామని చెప్పింది. 14 రోజులు ఇప్పటివరకు లేదు మేడం. సో మేము అనేది ఏంటంటే ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కొంచెం టైం పడుతుండొచ్చు. కానీ ఇప్పటికైనా దయచేసి మాకు ఒక అపాయింట్మెంట్ ఒక 10 నిమిషాలు ఇస్తే మాకు సమస్య చెప్పుకుంటామని మేము అనుకుంటున్నాం మేడం. మాకు నిజ నిర్ధారణ కమిటీ చేసి ఇప్పటికి ఒక 2 టైమ్స్ వచ్చినాం మేడం. 3 టైమ్స్ వచ్చినాం మేడం. మేడం కొండ సురేఖ మంత్రులని, మన శ్రీధర్ బాబుని చేసుకుంటారు మేడం. మమ్మల్ని మంచిగానే చేసుకుంటారు. మేము సమస్య పరిష్కారం చేస్తుంటారు. కానీ వీలైన తొందరగా మమ్మల్ని పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం మేడం. మొత్తానికి అంటే దీని మీద కమిటీ వేసి దీని గురించి మొత్తం ఒకసారి అంటే ప్రక్షాళన చేయాలి దీని గురించి అనేసి ఎక్కడి నుంచి వచ్చారన్నారు? రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మేడం. అంతా మేడం ఇక మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి ఉన్నారు. ఒకటే కేటగిరీ మీ అందరూ కూడా ఎస్ఐపిసి ఆస్పిరెంట్స్ రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హలో సార్, నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? మేము జనగాం నుంచి వచ్చామండి. మాది భూ సమస్య గురించి పరిష్కరించడానికి వచ్చాము. మాది ఏమైందంటే 2018లో కేసీఆర్ ఓటేసినాం, గెలవంగానే ఆర్ఓఆర్ చట్టం అని పెట్టి 2018లో ఏం చేసిండంటే బీఆర్ఎస్ కార్యకర్తలను కలిసి పక్క రైతుల వాగ్మూలం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చిండు. మా పక్క రైతుల మొత్తం రెడ్లే ఉన్నారు. కానీ ఇక్కడ సంతకాలు చూస్తే లౌండియా, సుక్క, బిచ్చ అని సంతకాలు పెట్టి మార్పిడి చేసి పట్టా మార్పిడి చేసేసారు. 4 సంవత్సరాల నుంచి నేను తిరుగుతూనే ఉన్నా. మా బాధ మా కలెక్టర్కు, ఎంఆర్ఓకు ప్రతి ఒక్కరికి చెప్దామని తిరుగుతుంటే అంటే దీని గురించి ఎవరు అంటే పట్టించుకోవడం జరగలేదా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఎంఆర్ఓ దగ్గర ఏ కలెక్టర్ దగ్గర ఒక్కటే మాట చెప్తున్నారు, డైరెక్ట్ కోర్టుకి వెళ్ళిపోండి. మేము కోర్టు పోయి లాయర్కు అరుణారెడ్డి అని చెప్పి లాయర్ను మాట్లాడుకున్నాం. 30,000 ఇచ్చారు. 30,000 మేము ఇచ్చాం లాయర్కి. 30,000 ఇచ్చినాక లాయర్ ఏం చేసింది, అరుణారెడ్డి, కిషోర్ అని ఇద్దరు ఉంటారు లాయర్లు.
వాళ్ళు ఏం చేసారు 30,000 తీసుకొని మేము సాల్వ్ చేస్తాం, మేము నోటీస్ పంపిస్తాం, మేము బ్లాక్ లిస్ట్ పెట్టిస్తాం అని చెప్పేసి అన్నారు. సడన్గా ఏం చేసారు, ఆ 30,000 తీసుకున్నాక ఇంకా ₹1,00,000 పడతారా పని కాదు, ఇంకా ₹1,00,000 పడితే పని అయితే అన్నారు. మళ్ళీ మేము ఏం చేసినాం, ఇంకో 20,000 ఇచ్చి పని చేయండి సార్, మాకు లేదు సార్, మాకు వెళ్ళలేదు సార్ అని చెప్పి అంటే అన్నా కానీ అయితే అన్నారు. మళ్ళీ లేదు అక్కడ పని అయితే లేదు, ఇంకా ₹1,00,000 అయితేనే పని అవుతా అని చెప్పి ఇట్లా మమ్మల్ని చాలా అవస్థ పెడుతున్నారు. ఈ అడ్వకేట్లు అయినా సరే, ఇప్పుడు ఈ కలెక్టర్కి మాకు రైట్స్ లేవని వాళ్ళు అంటారు. కానీ గవర్నమెంట్ నుంచి ఒకటే కోరుకుంటున్నా, ఈ సమస్య కొంచెం మాకు ప్రాబ్లం సాల్వ్ చేసి ఇలాంటి ఆర్ఓఆర్ చట్టాన్ని ఫస్ట్ రద్దు చేయాలి. ఎందుకంటే చాలా మందికి ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్నాయి. చెప్పులు ఆ కలెక్టర్ చుట్టూ చెప్పులు అరిగేదాకా తిరిగినాం మేము. ఎన్నిసార్లు తిరిగినామంటే అది గుర్తులేదు. తిరిగి అలసిపోయి ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం, ఈ ప్రజావాణిలోకి వచ్చేసినాం. అది మేడం జరిగింది. మరి ఇక్కడ ఎవరెవరితో మాట్లాడడం జరిగింది, ఎట్లా రెస్పాండ్ అయ్యారు? అక్కడైతే వాళ్ళు మంచిగా తీసుకున్నారు, మీకు మెసేజ్ వస్తుంది, మీ ఇంటికి వస్తారు, అవి వెరిఫికేషన్ చేసుకుంటారు అని చెప్పారు. ఓటీపీ వస్తుంది, మెసేజ్ వస్తుంది అని చెప్పారు వాళ్ళు. అంటే ఫస్ట్ టైం వచ్చారా ఇక్కడికి? ఫస్ట్ టైం వచ్చినా మేడం నేను. ఇది చూసుకున్నట్టయితే మీకు అనిపిస్తుంది మేడం, ఒకసారి జూమ్ చేసి చూసుకోండి. మా పక్కన ఇగో చూసుకున్నట్టయితే వాగ్మూలాలు అయితే అక్కడ ₹100 ఇస్తే ఎవరైనా పెడతారు సార్ సంతకాలు. కానీ ఎంఆర్ ఆఫీస్లో ఎవరైనా చేయకూడదు అట్లా. కానీ కరప్షన్కి లంచాలకు తీసుకొని ఇట్లా ఒకరి పేరున భూమి ఇంకొకరి పేరున ఎక్కించి ఇట్లా తిప్పలు పెట్టడం చాలా కరెక్ట్గా కాదు. పార్టీకి సంబంధం ఉంది. బీఆర్ఎస్ కార్యకర్తల వాళ్ళు తిరిగేటోళ్ళే, వాళ్ళు కూడా బీఆర్ఎస్లో తిరుగుతారు వాళ్ళు. ఇక వాళ్ళ ఫాలోయింగ్ బట్టి వాళ్ళకు కరప్షన్ ఇచ్చి ఇట్లా వాళ్ళ ₹100 ఇచ్చి సంతకం పెట్టించి భూమి మార్పిడి దీని గురించి అంతా ఇది ఇప్పుడు ఏం జరిగింది ఏంటి అని కూడా మొత్తం వివరించడం జరిగింది మేడం. మరి ఎట్లా రెస్పాండ్ అయ్యారు? అంటే ఇప్పుడే నమ్మకం ఉందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా మీకు ఒక న్యాయం చేస్తుందని కొంచెం నమ్మకం ఉంది మేడం. ఎందుకంటే వీళ్ళు ఇంత డైరెక్ట్ ఇప్పటిదాకా ఇక్కడ వరకు గేట్లు పెట్టిర్రు. మనం ఇంత లోపలికి కూడా రాలేదు, కానీ మనం 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళి కలిసి వచ్చినాం. అయితే కొంచెం అంతా నమ్మకం ఉంది మేడం. ఇగో పేపర్లు అన్నీ చూపించినాం. నాకు ఆల్రెడీ కేసీఆర్ పాస్బుక్ వచ్చినాక నాలాంటి పాస్బుక్ ఇంకొకరికి ఇష్యూ చేసిర్రు, ఏది ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్. అట్లా చాలా మంది జరిగింది మేడం. దీనివల్ల కొంచెం సాల్వ్ చేయాలని చెప్పేసి నేను మీ మీడియా ద్వారా కోరుకుంటున్నాను. నమస్తే సార్, ఎక్కడి నుంచి వచ్చారు? మేడం మేము నల్గొండ డిస్టిక్ మునుగోడు చండూరు మండలం నుంచి వచ్చినా మేడం. మా విలేజ్ పుల్లెంల మాది. నేను వచ్చేసి పోయిన వారంలో నేను దరఖాస్తు ఇచ్చిన మేడం, మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలని. గత 40 సంవత్సరాల క్రితం అదే ఇంట్లో మాకు ఇందిరమ్మ ఇంట్లోనే నేను నివసిస్తున్నాము. అది కూలే పరిస్థితి వచ్చిందని మేము దరఖాస్తు ఇచ్చినాం. మళ్ళీ మాకు ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ మంజూరు చేయాలని మేము దరఖాస్తు ఇచ్చినాం. మేము దరఖాస్తు ఇస్తే మళ్ళీ మాకు డబుల్ బెడ్రూమ్ అని అలా మాకు మెసేజ్ వచ్చింది మేడం. అది తప్పుగా ఎంట్రీ చేసిరు. మళ్ళీ తిరిగి మునుగోడు నుంచి మళ్ళీ మేము హైదరాబాద్కి వీడికి వచ్చి మళ్ళీ మేము అలా కరప్షన్ చేసిరు మేడం. ఇంకోటి ఏంటంటే మా అల్లుడిని తీసుకొచ్చినాం మేడం. ఇక్కడ నుంచి చాదరగట్లో ఉంటారు, మా బావ పెయింటర్ మేడం. గత 40-30 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉంటారు మేడం. ఆయన కలర్ పని చేసుకొని ఉంటారు మేడం. తిరిగి మేము కూడా ఆయన డబుల్ బెడ్రూమ్ కావాలని అప్లై చేసినాం మేడం. పోయినసారి గవర్నమెంట్ 2014లో మేము డబుల్ బెడ్రూమ్ గురించి అప్లై చేసినాం, కానీ మా బావ వాళ్ళు అప్లై చేశారు మేడం 2014లో. ఇంతవరకు మాకు డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి రాలే మేడం. 2 సార్లు ఎంక్వైరీ చేశారు, మాకు డబుల్ బెడ్రూమ్ రాలే మేడం. తిరిగి మేము ఇప్పుడు అప్లై చేసినాం మేడం. ఇంతవరకు ఎవరిని కలిసారు లోపల? మేడం ఇప్పుడు పర్వాలేదు మేడం, బాగానే రెస్పాండ్ అయ్యారు మేడం. నమ్మకం ఉందా? మరి భరోసా ఇచ్చారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో? ఇచ్చారు మేడం. ఈసారి మరి ఈ ప్రభుత్వం ఎట్లయినా మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తారేమని మాకు భరోసా ఉంది మేడం. అంతే మేడం. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ రీజన్ సూర్యాపేట. ప్రాబ్లం ఏంటి అసలు? దేనిపైన వచ్చారు? ఏంటిది? మాది హెల్త్ డిపార్ట్మెంట్ మేడం. హెల్త్ సూపర్వైజర్స్గా చేస్తున్నాము గురుకుల స్కూల్లో, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో. 6-7 ఇయర్స్ నుంచి పార్ట్ టైమ్గా చేస్తున్నాము. మాకు ఎట్లాంటి జాబ్ సెక్యూరిటీ లేదు. సో నెక్స్ట్ మంత్ రెగ్యులర్ వాళ్ళు వస్తే మమ్మల్ని తీసేస్తా అంటారు. ఇంకో మాట ఏంటంటే, అంతకుముందు మిమ్మల్ని తీసేయడానికి ఏం లేదు, సెకండ్ వచ్చేసుకున్నా ఛాన్స్ ఇస్తామంటారు. మేము తక్కువ వేతనాలకే చేస్తున్నాం మేడం. ఇద్దరు చేసే పని ఒక్కరమే చేస్తున్నాము. కనీసం మాకు జాబ్ సెక్యూరిటీ కావాలి. దానికి ట్రైబల్ వెల్ఫేర్, వేరే బీసీ వెల్ఫేర్లో శాలరీస్ ఎక్కువ ఉన్నాయి. అట్లీస్ట్ వాళ్ళతో పోల్చుకుంటే తక్కువనే ఉంది. మాకు వర్క్ ఎక్కువ ఉంది, శాలరీస్ తక్కువ ఉన్నాయి. మళ్ళీ ఇన్ని సంవత్సరాలు చేసి రెగ్యులర్ వాళ్ళు వస్తే మమ్మల్ని తీసేస్తే మాకు జాబ్ సెక్యూరిటీ లేదు కదా మేడం. అందుకనే అప్లికేషన్ ఇచ్చారా? మరి మీకు ఏదైనా భరోసా కార్డు లాగా ఏదైనా ఇచ్చారా? మళ్ళీ ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు. ఫోన్ నెంబర్ తీసుకొని మెసేజ్ వస్తుందని చెప్తున్నారు. ఎట్లా రెస్పాండ్ అయ్యారు? లోపల ఏదైనా అడిగారా? మీ నార్మల్ అప్లికేషనే తీసుకుంటారు, పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అందరూ కూడా ఒకటే కేటగిరీయా? మీరేం చెప్పదలుచుకున్నారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు
ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాం కాబట్టి మాకు ఒక సెకండ్ హెచ్ఎస్సిగా ప్రిపరేషన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. బీసీ వెల్ఫేర్కి ఎస్సీ వెల్ఫేర్కి వేతనాలు డిఫరెన్స్ ఉన్నాయి. బీసీ వెల్ఫేర్లో 23,000 ఉన్నది, ఎస్సీ వెల్ఫేర్లో 14,000 ఉన్నది శాలరీ. ఆ వేతనాలకైనా సేమ్ వర్క్, అక్కడైనా సేమ్ వర్క్, ఇక్కడైనా సేమ్ వర్క్. కానీ మేము దాన్ని కూడా మీ దృష్టిలో పెట్టుకొని మా శాయశక్తిలో మేము వర్క్ చేస్తూనే ఉన్నాం. కానీ నాకు ఎలాంటి ఫలితం అనేది చూపించలేదు. ఇంతకుముందు తెలంగాణ గవర్నమెంట్లో సచివాలయం అప్పుడు ఓపెనింగ్లో కేసీఆర్ సార్ గారు అన్నారు, మిమ్మల్ని తీసేయడానికైతే లేదు, కంటిన్యూషన్లో చేస్తాము, పార్ట్ టైం కానీ కాంట్రాక్ట్ బేసిక్ కానీ ఇస్తామని చెప్పారు. కానీ మాకు ఎలాంటి ప్రూఫ్స్ అయితే కనపడలేదు. అట్లీస్ట్ మాకు 600-700 మెంబర్స్ ఉంటారు మేడం స్కూల్లో పిల్లలు. వాళ్ళందరికీ ఒక్కరమే చూసుకోవాలి. అయినా కూడా మేము రిస్క్ చేసి చేస్తున్నాము. 2 మెంబర్స్ ఉంటారు. కానీ ప్రతి డిపార్ట్మెంట్ టీచింగ్ వాళ్ళు, నాన్ టీచింగ్ వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్లో 2 మెంబర్స్ ఉంటారు. కానీ ఓన్లీ ఒక హెల్త్ డిపార్ట్మెంట్లో ఒక్కరే ఉన్నారు. 600 మెంబర్స్కి 700 మెంబర్స్కి. కానీ చాలా రిస్క్ అయినా కానీ మేము ఆ వేతనంతో చేస్తున్నాం. కానీ జాబ్ సెక్యూరిటీ లేదు మేడం. ఇంత రిస్క్ చేసి అయినా చేస్తున్నాం కష్టపడే. కానీ ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్ వాళ్ళు వస్తున్నారంటే మమ్మల్ని తీసేస్తా అంటారు. మీకు అదొక భయం కలిగింది. దానికోసమే వచ్చినాం మేడం. ఇచ్చేసినాం, ఫామ్ కూడా ఇచ్చినాము. తప్పకుండా అవుతుంది. అంటే ప్రతి మంగళవారం శుక్రవారం కూడా ఇట్లానే అప్లికేషన్ ఇస్తున్నారు, మెసేజ్ వెళ్తున్నాయంట. మరి అదేవిధంగా అంటే ఖచ్చితంగా అవుతుంది. వాళ్ళకు కూడా కొంత టైం కావాలి కాబట్టి నమ్మకం అయితే ఉంది అని కూడా చెప్తున్నారు. మరి మీకు నమ్మకం ఉందా? భరోసా ఇచ్చిన నమ్మకం ఉందని ఇంత దూరం వచ్చినాం మేడం, ఇక్కడ దాకా వచ్చినాం. థ్యాంక్ యూ.